అందరికీ నమస్కారం. కర్మానుసారం తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించి తీరవలసిందేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. కొంతమంది పిల్లలు నన్నడిగి కన్నావా, కన్నప్పుడు భరించాలి అంటూ అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా మనమే ఎంచుకుంటాము. జీవుడు తను చేసిన కర్మ వలనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించినప్పుడు పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చిన అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది. అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. నిజానికి అనుభవించే వారి కంటే వారిని చూసే వారి బాధే అధికంగా ఉంటుంది. గురుగ్రహం అంటే బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధలు తొలగిపోతాయి. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది. కొన్ని ఉదాహరణలు: ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దత్తుడు ఉన్నాడు. దత్తుడు అంటే భగవంతుడు. తెలుసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే భగవంతుణ్ణి అవమానించడమే, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చి పెడుతుంది. అది కూడా గురు శాపానికి కారణమవుతుంది. పచ్చని చెట్లపై గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పచ్చని మొక్కలు, చెట్లను నరికితే అది జాతకంలో గురు దోషంగా కనిపిస్తుంది. దీని ప్రభావం వలన కళ్ళ ముందే పిల్లలు బాధపడడం చూస్తారు. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, పిల్లలున్నవాడివి పచ్చని చెట్లు కొడుతున్నావు, ఎంత తప్పు చేస్తున్నావో అని పెద్దలంటారు. ముఖ్యంగా కొంతమంది భూములు లాక్కుంటుంటారు. రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమ సంపాదనను సక్రమంగా చూపించుకోవడం కోసం పేద రైతులను మోసం చేసో మరో విధంగానో భూములను ఆక్రమించుకుంటుంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమ సంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారపర్యంగా సంక్రమించినప్పుడు దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున్న వారి కడుపు కొడుతుంది. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనే ముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తామన్నా వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టముండదు. విచిత్రం ఏంటంటే మన దేశంలో ప్రభుత్వాలే భూములు లాక్కుంటాయి. ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం, వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే వారి ఏడుపు వీరి పిల్లలకు శాపంగా మారుతుంది. ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కర్మ అనుభవించి పోవాల్సిందే, తప్పదు.
చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.